నమస్తే. నేను కాంతికిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మనందరికీ తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా డిక్లరేషన్లు చేసిండ్రు. ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రకరకాలుగా ఎన్నికల ప్రచార సమయంలో ఒక్కొక్క వేదికపై నుంచి ఒక్కొక్క డిక్లరేషన్ చేస్తూ ప్రజలని పొంది మొత్తం మీద ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సరే, ఎన్నికల సమయంలో ప్రచారంలో వారు ఏవైతే డిక్లరేషన్ చేస్తారో ఒక డిక్లరేషన్ పైన ఈరోజు మనం కొంచెం చర్చ చేద్దాం. అదే రకంగా దాని అనుగుణంగా మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాంట్లో మరి వాస్తవికంగా న్యాయం జరిగిందా, లేకపోతే మాటలు గారెడు మాత్రమే, ఆచరణలో ఏమీ కూడా జరగలేవు అనే విషయాన్ని మర్మం ఏమైనా ఉన్నదా అనే విషయం మీద ఒకసారి చర్చ చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద ఇది వారు డిక్లేర్ చేసిన ఒక పత్రం. వారు ఏమంటారు అంటే, ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద వారు ఏమన్నారంటే, షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్కి వచ్చినట్టయితే సంవత్సరానికి 750 కోట్లు ఒక్కొక్క కార్పొరేషన్కి, మాలలు, మాదిగలు, అదే రకంగా మాదిగ ఏతర సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ పెడతాం. అదే రకంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఏవైతే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా, ఏవైతే భవనాలు శిథిలావస్థలు ఉన్నాయో అవన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తాం. అదే రకంగా మూడో అంశం, ప్రాథమికంగా అంబేద్కర్ అభయహస్తం పేరుతోని ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే 10 లక్షల రూపాయలు సంబంధించిన దళిత బంధు ఇస్తుండే, అదే క్రమంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఇస్తాం అని వాళ్ళు వాగ్దానం చేస్తారు. అదే రకంగా విదేశాలకు పోవడానికి విద్యార్థులకు కూడా ఉచితంగా వారికి సరిపడు రీతిలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ అంతర్గతంగా కూడా డబ్బులు ఇస్తాం. ఆ రకంగా చాలా విషయాలు వారు మొన్న ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద చేసుకుంటూ వచ్చినారు. సరే, అధికారంలోకి వచ్చేస్తారు, ముఖ్యమంత్రి గారు అయిపోయారు. ఇప్పుడు బడ్జెట్ డిక్లేర్ అంటే వాళ్ళు ఏవేవైతే మేనిఫెస్టోలో వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ చేస్తున్నారో మరి ఆ డిక్లరేషన్ అనుగుణంగా వారు మొన్న షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన డిక్లరేషన్కి అనుగుణంగా వాళ్ళ బడ్జెట్ ఏమన్నా ప్రవేశపెట్టినరా అనే విషయం మీద ఒకసారి చర్చ చేద్దాం. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన బడ్జెట్ 31,150 కోట్లు వారి యొక్క బడ్జెట్లో షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతోని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. మొదటి విషయం ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా సరే సహజంగా ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేస్తుండే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్న విషయం మీద కంపేర్ చేయడానికి అదొక కొలమానం కోసము ఇంతకుముందు బడ్జెట్ సంబంధించిన ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ఇంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారం కోల్పోయే సమయంలో చివరిలో వారు ప్రవేశపెట్టినప్పుడు వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అంటే 35,950 కోట్ల రూపాయలకు సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ ఫండ్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు రాగానే దాన్ని గట్టిగా గడ్డికొట్టి సుమారుగా 3,500 కోట్ల వరకు కూడా షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అలొకేషనే అంటే కేటాయింపే దాదాపు 3,500 కోట్లు వారు తగ్గించడం జరిగింది. దాని ద్వారానే తెలుస్తుంది షెడ్యూల్ కులాల ఒక అభ్యున్నతి కోసము ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో. పోతే దాని డీటెయిల్గా లోపలికి ఇంకొంచెం విషయాలు చర్చ చేసినట్టయితే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి కూడా అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షల రూపాయలు వారు నేను ప్రతి కుటుంబానికి ఇస్తాను వారు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఈ షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ కాంపోనెంట్ డెవలప్మెంట్ ఫండ్ ఈ సంవత్సరంలో కనుక డాక్యుమెంట్లో చూసినట్టయితే మొత్తం డాక్యుమెంట్లో ఎక్కడ కూడా ఈ అంబేద్కర్ అభయహస్తం సంబంధించిన కేటాయింపులు లేవు. అంటే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఏదైతే వాగ్దానం చేసిర్రో అది బూటకం. రెండో విషయం, ఇంకో విషయం ఏమన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన 3 కార్పొరేషన్లు మేము తయారు చేస్తాము. మాల మాదిగ ఏతరులకు సంబంధించిన 3 కార్పొరేషన్ పెడతా అన్నారు. పోనీ ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఏమైనా నిధులు కేటాయింపైనాయా అంటే దానికి కూడా చూసినట్టయితే గాడిది గుడ్డు. ఎక్కడ కూడా ఎస్సీ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ముఖ్యమంత్రి గారు కేటాయింపు చేయలే. పోతే వారు చాలా ఉత్సాహంగా
షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏవైతే సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా నేను మళ్ళీ పునర్నిర్మిస్తా అన్నాడు. పోనీ ఆ భవనాల నిర్మాణం కోసం ఏమన్నా డబ్బులు కేటాయించిండా అని చూసినట్టయితే ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే ఎక్కడ కూడా దాన్ని భవనాల నిర్మాణ నిమిత్తము ఎక్కడ కూడా రూపాయి కూడా ముఖ్యమంత్రి గారు కేటాయింపు చేయలేదు. పోతే ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించిన విదేశాలకు పోయి విద్యాభ్యాసం చేయడానికి ఇంతకుముందు ప్రభుత్వాలు కాస్త కూస్తో చిత్తశుద్ధి ప్రదర్శించుకుంటా కేటాయింపు చేస్తుండే. అది వేరే విషయం. వాళ్ళు కేటాయింపు చేసిన తర్వాత దాన్ని ఖర్చు చేస్తున్నారో లేదా విషయం ఎక్కడ కూడా తెలియదు. కానీ అయినప్పటికీ కేటాయింపులు అయితే గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం ఏమైనా కేటాయింపులు చేసిందా అంటే వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఈ సంవత్సరము ఎటువంటి కేటాయింపులు లేవు. గాడిది గుడ్డు. పోతే చివరి అంశము ఎస్సీ అట్రాసిటీ మానిటరింగ్ ఫండ్. ఎస్సీ అట్రాసిటీ మానిటరింగ్ ఫండ్ అంటే షెడ్యూల్ కులాలపైన ఏదైతే నిరోధక చట్టం ఉన్నదో, అత్యాచార నిరోధక చట్టం ఉన్నదో దానిపైన షెడ్యూల్ కులాలపైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడైనా అత్యాచారం జరిగితే వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఎవరైతే అత్యాచారం చేస్తారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి ప్రభుత్వం పక్షాన వాళ్ళకి సహాయ నిధి పేరుతోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి వాళ్ళకి ఏ రకంగా అత్యాచారం జరిగిందో దాని అనుగుణంగా డబ్బులు ఇచ్చే ఒక పద్ధతి. ఈ బడ్జెట్లో చూసినట్టయితే వాళ్ళు ఈ అలొకేషన్లో చూసినట్టయితే కేవలము కేంద్రం నుంచి ఏవైతే అలొకేషన్స్ ఉన్నాయో, కేంద్రం నుంచి ఏదైతే వారి షేర్ ఉందో అది మాత్రమే దీంట్లో పొందుపరిచారు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే కేటాయింపులు చేయాలనో అది ఏమాత్రం కేటాయింపు చేయలేదు. అది కూడా గాడిది గుడ్డు. అంటే మొత్తం మీద షెడ్యూల్ కులాలకు సంబంధించిన అభ్యున్నతికై తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినరో ఆ బడ్జెట్ మొత్తం మీద షెడ్యూల్ కులాలకు ముఖ్యమంత్రి ఏమి ఇచ్చిండంటే గాడిది గుడ్డిచ్చిండు. జై భీమ్.